Hello viewers, welcome to the current affairs session. We'll see some important updates with respect to today. Okay, right. 2016లో సార్క్ పై పాకిస్తాన్ పై కాల్పులు జరిపిన తర్వాత భారత్లో ద్వైపాక్షికంగా కొనసాగుతుంది లైక్ బయోలిటరల్ ట్రీటీస్ ఇట్ వెంట్ అండి. సో సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో దానికి సంబంధించి సో డిఫరెంట్ కంట్రీస్ అనేవి ఏవైతే ఉన్నాయో సో డెఫినెట్లీ నౌ దే ఇండివిజువల్లీ ఫోకసింగ్ టు కంబాట్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ కదా. సో దానికోసం అని చెప్పేసి మరి అలా అని సో బయోలిటరల్ ట్రీటీస్ తోనే మనం ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నా ఇండియా రియలైజెస్ అనమాట. రైట్, సో శ్రీలంక, పాకిస్తాన్ మరియు నేపాల్ ఆర్థికంగా అస్థిరంగా ఉన్నాయి. రైట్, సో ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ దట్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిస్ట్ తాలిబాన్ నియంత్రణలో ఉండడంతో సార్క్ భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తోంది. దీనివల్ల భారతదేశం తన జాతీయ భద్రతను కాపాడుకోవడం కోసం ఇరుగు పొరుగు దేశాలతో ద్వైపాక్షిక నిశ్చితార్థంలో ఉండాలని చెప్పేసి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుందనమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్. బట్ ద థింగ్ ఇస్ లైక్ బికాస్ యాజ్ దే డు నాట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ ఫర్ ద కంబైన్డ్ డెసిషన్ టు మేక్ ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ కాబట్టి నౌ ఎనీవే సో ఇండియా ఇస్ మేకింగ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ బైలేటరల్ ట్రీటీస్ విత్ ద రెస్పెక్టివ్ కంట్రీస్ అనమాట. ఓకేనా, రైట్. సో అశ్విని వైష్ణవ్ లదాఖ్లోని లేహ్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్స్ టెక్నాలజీ సెంటర్ని ఒక కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందండి. అండ్ ఇట్ వాస్ అన్ ఎక్స్ట్రీమ్ పాయింట్ అండ్ ఇట్ వాస్ ద ఇనిషియేషన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ కాబట్టి సో డెఫినెట్లీ ఇంపార్టెంట్. రైట్, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్, లేహ్ ఎక్స్టెన్షన్ సెంటర్, కార్గిల్ మరియు హ్యాండీక్రాఫ్ట్ మరియు హ్యాండ్లూమ్ సెక్టర్ కోసం ఐటీ ఎనేబుల్డ్ ఇంక్యుబేషన్ సెంటర్ను కేంద్ర కేబినెట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ మరియు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇనిషియేట్ చేశారు. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్ దేర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బికాస్ ఇట్ వాస్ అ రీసెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి ఇట్ వాస్ ఇన్ ద న్యూస్ అండి. రైట్, నెక్స్ట్. And see, remember it was a shortcut that what all the initiatives that the government is exclusively taking off. So definitely for sure that it is very important for our exam purpose. రైట్, సో రాజీవ్ గాంధీ కేసులో నిందితుని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. రైట్, సో వీ నో దట్ ఇట్ వాజ్ అ సూసైడ్ బాంబర్ కేస్ కదండి. అండ్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో సో లైక్ వన్ ఆఫ్ ద మిస్టీరియస్ డెత్స్లోని సో రాజీవ్ గాంధీ గారు కానీ అంటే మిస్టీరియస్ అంటే లైక్ ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ ఆఫీస్లో చనిపోయిన పర్సన్స్ కదా. సో రైట్, వెరీ ఇంపార్టెంట్. సో రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరా గాంధీ గారు కానీ ఆపరేషన్ బ్లూ స్టార్ ఇన్ కేస్ ఆఫ్ సో ఇందిరా గాంధీ గారు కొన్ని మిస్టీరియస్ యాక్టివిటీస్ ఉన్నాయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఎనీవే నౌ రాజీవ్ గాంధీ గారి కేసులో సో నళిని సో షీ వాజ్ అ సూసైడ్ బాంబర్ కదా. సో ఎనీవే చాలా మందికి మనకి ఆల్మోస్ట్ 20+ మెంబర్స్కి దే హ్యావ్ ఇనిషియేటెడ్ ఈవెన్ మనకి ఉరిశిక్ష కూడా మనకి అమలు చేశారు. సో అందులో భాగంగానే సో ఒక పర్సన్కి నౌ దే హ్యావ్ given the chance for releasing అనమాట. సో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి కేసులో దోషిగా తేలిన ఏజీ పెరారీ వాల్కాను రాజ్యాంగంలో 142వ అధికారాన్ని ఉపయోగించుకొని సో దే హ్యావ్ గివెన్ బెయిల్ అనమాట. సో పెరారీ వాళ్ళను ఇది గుర్తుపెట్టుకోండి బికాస్ ఏ జడ్జ్ బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది అనే విషయం మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎల్ఎన్ రావ్, బిఆర్ గవాయ్ న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం ఈ జడ్జ్మెంట్ని విడుదల చేస్తుంది. సో మనకి ఇనీషియల్గా అంటే లైక్ కొంచెం హిస్టారికల్గా వెళ్తే సో ద ఈవెంట్ విచ్ వాస్ హ్యాపెండ్ ఎప్పుడని అంటే 1991 May 21 తమిళనాడులో జరిగిందండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో శ్రీ పెదంబుదూరులో జరిగినటువంటి ర్యాలీలో రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడిలో మరణించారు. రైట్, పెరారీ వాళ్ళను జూన్ 11, 1991లో అరెస్ట్ చేశారు. సో ఆ టైంలో అతని వయసు జస్ట్ 19 years అండి. రైట్, సో 1998 జనవరి 28న పెరారీ వాళ్ళను సహా నిందితులు అయినటువంటి నళినితో సహా 26 మందికి మరణ శిక్ష విధించారు. 1999 మే 11న మురుగన్, సంతాన్, పెరారీ వాళ్ళ నళినిలకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది. సో సమ్వస్ మనకి చాలా వరకు ఇట్ వాస్ బీన్ ఎక్స్టెండెడ్ అండి. ఇమీడియట్లీ మరణ శిక్ష వేసిన తర్వాత కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోదు కదా. సో మెనీ ట్రయల్స్, సో మెనీ ఆర్గ్యుమెంట్స్ విచ్ విల్ బీ హ్యాపెన్. నౌ దిస్ జడ్జ్మెంట్ మనకి జడ్జెస్ బెంచ్ ఏం చెప్తుంది అంటే సో రిలీజ్ చేయాలి. రైట్, సో వెరీ ఇంపార్టెంట్. పేరు గుర్తుపెట్టుకోండి. సో పెరారీ వాళ్ళని
రైట్. సో జడ్జెస్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్, బికాజ్ ఇది ప్రైమ్ మినిస్టర్ ఇష్యూ కదా, సో రాజీవ్ గాంధీ గారి ఫేమస్ కేసు కాబట్టి సో ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. రైట్. సో కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటును కేంద్రం ప్రకటించింది. ప్రఖ్యాత కాటన్ మ్యాన్ సురేష్ బాయ్ కోటక్ అధ్యక్షతన కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్లోత్స్లో కానీ అసలు కాటన్ పర్సంటేజ్ ఆఫ్ యూటిలైజేషన్ 23% ఉందట. ఇలాంటి మైన్యూట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ డీటెయిల్స్ కూడా మనకి ఇంపార్టెంటే. ఎనీవే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మూవ్ అండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో సురేష్ భాయ్ కోటక్, ఓకే, సో కాటన్ మ్యాన్గా మనకి పిలుస్తూ ఉంటారనమాట. సో హీ వాజ్ బీన్ యాక్టింగ్ యాజ్ అ చైర్మన్ ఫర్ దిస్ కమిటీ. రైట్. సో కౌన్సిల్కు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లతో పాటు టెక్స్టైల్స్, వ్యవసాయం, వాణిజ్యం మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది అట, ఓకేనా. ప్రధానమంత్రి కార్యాలయ ప్యానెల్ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని సిఫార్సు చేసింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏ విధంగా అయితే మనకు ముందుకెళ్తుందో అలాగే అర్బన్ ఎంప్లాయ్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి, ఓకే. మనకి దాంతోపాటు అంటే మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి సో చాలా వరకు మనకి ఈ మార్జిన్ మనకి తగ్గించాలి అనేటటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో దిస్ ఇనిషియేటివ్ వాజ్ ఇన్ లాంచ్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రధానమంత్రి కార్యాలయ ప్యానెల్ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని సిఫార్సు చేసింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రభుత్వ నగరాల్లో నిరుద్యోగులకు ఉపాధి హామీ కార్యక్రమాన్ని అమలు చేయాలని మరియు ఆదాయ అంతరాలను తొలగించడానికి సార్వత్రిక ప్రాథమిక ఆదాయ పథకాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్కీమ్ పేరు గుర్తుపెట్టుకోండి. రైట్. సో దేశం యొక్క అసమానత ఆదాయ పంపిణీ ఉటంకిస్తూ బలహీన వర్గాలను షాక్లకు గురి చేయడానికి మరియు వారిని పేదరికంలో పడకుండా నిరోధించడం కోసం కనీస వేతనాన్ని పెంచాలని మరియు సామాజిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలని కూడా ఈ నివేదిక సూచించింది. రైట్. సో మనకి జనరలీ బేసికలీ పీపుల్ థింక్ దట్ మోర్ poverty lies with rural things. Okay, so if rural development happens, then ultimately so more development will be మనకి ఇనిషియేటెడ్ అని చెప్తారు. రైట్. మోర్ ఈవెన్ అర్బనైజేషన్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఛాలెంజ్ దట్ ఇండియా ఈస్ ఫేసింగ్. రైట్. సో ఇన్ దాట్ వే ఈవెన్ అర్బన్ రెమెడీస్, అర్బన్ ప్రాబ్లమ్స్ కూడా మనకి తగ్గించాలి. బికాస్ అ లాట్ ఆఫ్ మైగ్రేషన్ ఈస్ కమింగ్, అ లాట్ ఆఫ్ పైలింగ్ అప్ ఆఫ్ పీపుల్ వర్ స్టాగ్నేటెడ్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి డెఫినెట్లీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. అండ్ ఇన్ దాట్ వే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ విచ్ హెస్ బీన్ టేకెన్ అప్ బై ద గవర్నమెంట్ అని చెప్పొచ్చు, ఓకేనా. రైట్. నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ 4వ సమావేశం పీయూష్ గోయల్ అధ్యక్షతన జరుగుతోందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ వేర్ ఇట్ వాస్ ఇనిషియేటెడ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. న్యూఢిల్లీలో జరిగింది. సో ఎన్నో సమావేశం, 4వ సమావేశం అని గుర్తుపెట్టుకోండి. సో న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ 4వ సమావేశానికి వాణిజ్యం మరియు పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షతన వహించారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం కొనసాగుతుందని మంత్రి సభకు తెలిపారు. అండ్ జస్ట్ నాట్ బై వర్డ్స్ అండి, ఈవెన్ ఫర్ స్టార్టప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈవెన్ గవర్నమెంట్ సపోర్ట్ కానీ, ఫినాన్షియల్ ఎయిడ్ వైజ్ కానీ, మనం చూస్తే మనకి కొల్లాటరల్ ఫ్రీ లోన్స్ కూడా సో ఢిల్లీ ప్రభుత్వం ఇనిషియేట్ చేస్తుంది. రైట్. సో ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ గవర్నమెంట్ దే ఆర్ ఎక్స్టెండింగ్ దిస్ సపోర్ట్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ కదా. సో ఇన్ దాట్ వే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రిమెంబర్ దిస్ చేంజ్, ఓకేనా. నెక్స్ట్, రాజ్నాథ్ సింగ్ భారత్ తయారు చేసిన యుద్ధ నౌకలైన ఐఎన్ఎస్ సూరత్ మరియు ఐఎన్ఎస్ ఉదయగిరిని ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముంబైలో మస్కాన్ డాక్స్లో 2 మేడ్ ఇన్ ఇండియా యుద్ధ నౌకలను ఐఎన్ఎస్ సూరత్ మరియు ఐఎన్ఎస్ ఉదయగిరిని ప్రారంభించారు. మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనే 2 దేశీయంగా నిర్మించినటువంటి యుద్ధ నౌకలు కలిసి ప్రయోగించడం ఇదే మొదటిసారి. 2 యుద్ధ నౌకలు డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ ద్వారా అంతర్గతంగా రూపొందించబడినటువంటి మస్గావ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ఓకే. సో ముంబైలో ఉందని గుర్తుపెట్టుకోండి. సో అంటే లైక్ వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్, వాట్ ఆర్ ద డిపార్ట్మెంటల్ థింగ్స్ దట్ వాస్ హ్యాపన్ బికాస్ ఇట్ వాస్ ద ఇనిషియేషన్ విచ్ వాస్ హ్యాపన్ ఇన్ ఇండియా కదా. సో ఇండిజినస్ మనకి డెవలప్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ గుర్తుపెట్టుకోండి బికాస్ ఇట్ వాస్ బీన్ డెవలప్డ్ బై దెమ్. డిజైన్ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకే. సో డైరెక్టరేట్ ఆఫ్ యుద్ధ నౌకలు, ఈ రెండు యుద్ధ నౌకలు కూడా సో డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్. రైట్. సో ఇది కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. రైట్. సో రిమెంబర్, సో డిఫెన్స్ మినిస్టర్ స్టార్ట్ చేశారు రాజ్నాథ్ సింగ్ గారు.
సో బీఎస్సీ మాజీ ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ మంద్రాను చైర్మన్గా నియమించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ చైర్మన్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ మంద్రా గారిని నియామకానికి ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది. సో అతనికి ముందున్న పర్సన్ ఎవరండి? సో జస్టిస్ విక్రమ్జిత్ సేన్ స్థానంలో మంద్రాని అపాయింట్ చేశారనమాట. ఓకేనా, రైట్. సో అతను బాధ్యతలు తీసుకోనున్నారనమాట. భారతీ ఎయిర్టెల్ 5 సంవత్సరాల పాటు ఎండి మరియు సిఇఓగా గోపాల్ విఠల్ను తిరిగి నియమించింది. అంటే మనకి 2028 వరకు కూడా మళ్ళీ ఇతనే సిఇఓగా కొనసాగనున్నారు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో భారతీ ఎయిర్టెల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు సునీల్ భారతి మిట్టల్. సో ఫౌండర్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో భారతీ ఎయిర్టెల్ స్థాపించబడినటువంటి డేట్ ఏంటంటే 7th July 1995. ఓకే, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. రైట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అజయ్ పెరుమల్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ను అవార్డును అందుకున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యూకే లో రికగ్నిషన్ కాబట్టి సో వెరీ ఇంపార్టెంట్. సో పెరుమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పెరుమల్ హర్ మెజెస్టీ ది క్వీన్ ద్వారా గౌరవ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ని అందుకున్నారు. యూకే ఇండియాలో సిఇఓ ఫోరంకు ఇండియాకు కో చైర్గా సో యూకే ఇండియా వాణిజ్య సంబంధానికి వీరు చేసినటువంటి సేవలకు గాను మనకి గుర్తింపు పొంది ఇస్తున్నటువంటి అవార్డు అనమాట ఇది. రైట్, సో పేరు అవార్డు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. పతాంజలి ఫుడ్ బిజినెస్ ను రుచి సోయా 690 కోట్లకు కొనుగోలు చేయనుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో పతాంజలి ఆయుర్వేద ఆహార విభాగాన్ని 600 అంటే నంబర్ గుర్తుపెట్టుకోకండి అని ఎన్ని కోట్లకు విక్రయించింది అని, బట్ యూనో సో ఈ ఓనర్షిప్ అనేది మారుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఈ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ కేటగిరీలో నౌ యూనో ఇట్ హస్ బీన్ యూనో లైక్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది కాబట్టి సో రుచి సోయా సో ఇట్ ఈస్ యూనో డెఫినెట్లీ ఒక కన్సిడరబుల్ చేంజ్ అనేది దట్ వీ కెన్ అబ్జర్వ్ అనమాట. రైట్, సో పతాంజలి ఆయుర్వేద ఆహార విభాగాన్ని 690 కోట్లకు గాను కొనుగోలు చేసి వంట నూనెల సంస్థ రుచి సోయా ప్రకటించింది. దీని ఫలితంగా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ కేటగిరీలోకి రుచి సోయా పరివర్తన వేగవంతం అయ్యే అవకాశం బలంగా ఉంది. సో రెగ్యులేటరీ అనుమతుల తర్వాత రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరును పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ గా మారుస్తారు. మరి 690 కోట్లు పెట్టి మళ్ళీ రుచి సోయా పతాంజలి అన్ని కొనుక్కొని మళ్ళీ ఎందుకు వాళ్ళ పేరు కాకుండా పతాంజలి ఫుడ్స్ అని ఆ పేరునే ఎందుకు కంటిన్యూ చేయాలి నీ డౌట్ వచ్చింటే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ 2 units ఆర్ బీన్ లైక్ మర్జింగ్ అయినప్పుడు సో వాట్ ఈస్ ద ఆర్గనైజేషన్ విచ్ డూ హ్యావ్ అ గుడ్ విల్ ఉంటుంది కదా, సో గుడ్ ఫేమ్ ఉంటుంది కదా, సో ఆ రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీ నేమ్ని మనకి జనరల్గా ప్రిఫర్ చేస్తారనమాట. ఓకే, సో ఇట్ ఈస్ దేర్ విష్. సో అందుకే కదా ఇక్కడ చెప్తున్నారు సో లైక్ ఏవైతే రెగ్యులేటరీ అనుమతులు ఉంటాయి కదా అవన్నీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సో ది విల్ బి రీనేమ్డ్ అనమాట. అంటే ఇదే నేమ్ని వాళ్ళు అక్కడ యూజ్ చేస్తారు, రీయూజ్డ్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఓకే, హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రీతి షెనాయ్ కొత్త నవల అ ప్లేస్ కాల్ హోమ్ ని ప్రచురించనుంది. సో బెస్ట్ సెల్లింగ్ రచయిత్రి ప్రీతి షెనాయ్ అ ప్లేస్ కాల్ హోమ్ అనే కొత్త నవలని ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కర్ణాటకలోని చక్లేస్పూర్లో ఒక కాఫీ ఎస్టేట్లో ఒక బలమైన మహిళా కథానాయకును కలిగి ఉంటుంది. లైక్ హీరోయిన్ గురించి లైక్ ఒక కొన్ని ఇంపార్టెంట్ క్వాలిటీస్ సో సెల్ఫ్ అసెస్మెంట్ గురించి కానీ రైట్ సో అనాలిసిస్ విషయం కానీ సో హౌ అ విమెన్ షుడ్ బి అని చెప్పి సో ఇలాంటి కొన్ని రకాలైనటువంటి ఎంఫసైజ్ చేస్తూ ఈ బుక్ రాశారట. ఎనీవే బుక్స్ చదివే అలవాటు ఉందా అండి మీకు? రైట్, ఎనీవే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ దీస్ ఆర్ ద బుక్స్. మీకు చదివే అలవాటు ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ బుక్ పేరు ఆథర్ పేరు గుర్తుపెట్టుకోండి. రైట్, ఎనీవే వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్, సో వెస్ట్ కోస్ట్ రైల్వేస్ బ్యాటరీతో పనిచేసే డ్యూయల్ మోడ్ లోకోమోటివ్ నవదూత్ను అభివృద్ధి చేయండి. సో ఎనర్జీ కన్జర్వేషన్కి సంబంధించి సో నాట్ జస్ట్ రైల్వేస్ అండి, ఎయిర్వేస్ కానీ ఏదైనా సో ఎకో ఫ్రెండ్లీగా వెళ్ళినా కానీ సో కన్జర్వేషన్ టెక్నాలజీస్ యూస్ చేసినా కానీ సో విచ్ ఆర్ ఇన్ న్యూస్ డెఫినెట్లీ దే హ్యావ్ టు బీ నోటెడ్ డౌన్ అనమాట. రైట్, సో పశ్చిమ మధ్య రైల్వేస్ నవదూత పేరుతో బ్యాటరీతో పనిచేసే డ్యూయల్ మోడ్ లోకోమోటివ్ను అభివృద్ధి చేసింది. ఈ ఇన్సెన్ 2 మోడ్లలో అంటే బ్యాటరీ మరియు డీజిల్ రెండు కూడా బ్యాటరీ మరియు విద్యుత్పై నడుస్తుంది. లైక్ ఎలక్ట్రానిక్ తోని నెక్స్ట్ బ్యాటరీతోని నడుస్తుందట. ఇట్ ఆల్మోస్ట్ మనకి ఓకే సో ఒక 1000 లీటర్స్ డీజిల్ని కూడా మనకి
రెడ్యూస్ చేసింది అనమాట. సో ప్రస్తుతం ఇది ప్రయోగాత్మకంగా జబల్పూర్, ముద్వారా మరియు ఇతర స్టేషన్లలో సో రైళ్ల షంటింగ్ సమయంలో ఉపయోగించబడుతోంది. ఈ డ్యూయల్ మోడ్లో లోకోమోటివ్ రైల్వే బోర్డ్ నుండి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు కూడా దీనికి వచ్చిందండి. అండ్ కన్జర్వేషన్కి సంబంధించి ఆర్ ఎకో ఫ్రెండ్లీ ఆర్ గ్రీన్ ఎకో సిస్టమ్, సో ఇలాంటి విషయాలకి ఎప్పుడైనా కానీ ఏదైనా రైల్వేస్ కానీ ఏమైనా తీసుకుంటే దే విల్ బి అవార్డెడ్ వెరీ ఈజీలీ అండి, రైట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ దే హ్యావ్ రిసీవ్డ్ బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు కూడా వచ్చిందనమాట. ఈ కొత్త లోకోమోటివ్తో రైల్వేలు ప్రతిరోజు 1000 లీటర్ల డీజిల్ను ఆదా చేస్తున్నాయి. బికాస్ దే ఆర్ యూజింగ్ ఐదర్ బ్యాటరీస్ ఆర్ ఎలక్ట్రిక్ మోడ్ అనమాట. సో అన్ని ట్రయల్స్ను క్లియర్ చేసిన తర్వాత ఇది మరింత విస్తృతంగా ఉపయోగించబడుతుంది, రైట్. ఎగ్జామ్లో మనకి ఏ మోడ్స్తో కానీ ఆర్ ఏ రైల్వే బోర్డ్ ఇనిషియేట్ చేసింది అని కానీ ఆర్ ఎల్స్ మనకి వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి అవార్డ్స్ మీద కానీ జనరల్గా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. నోట్ డౌన్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ ఇన్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఓకే, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీ హ్యావ్ డిస్కస్డ్, రైట్. సో ఆల్మోస్ట్ మనకి జనరలీ ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఆర్ ఎల్స్ మనకి కరెంట్ అఫైర్స్ బెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో డైలీ, రైట్. సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఇష్యూ కదా, సో దాన్ని బట్టి సో యూ కెన్ ఫ్రేమ్ యువర్ ఓన్ క్వశ్చన్ సో దట్ యువర్ బ్రెయిన్ విల్ థింక్ ఇన్ ద ఎగ్జామినర్ పాయింట్. ఆర్ అదర్వైజ్ మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్ లాగా సో విల్ గో విత్ క్వశ్చన్స్. ఓకే, సో వాట్ ఆల్ ద ఇష్యూస్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ టిల్ నౌ, సో దాన్ని మనం క్వశ్చన్ ఆన్సర్స్ ప్యాటర్న్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో దేర్ వే ఇన్క్లూడ్ విత్ షార్ట్ కట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇన్ అ క్రక్స్ మేనర్ అండ్ అ సింపుల్ మేనర్ we do discuss there. Okay, so but in daily current affairs things we'll generally discuss మనం ఏం చేద్దామంటే issues ని discuss చేస్తాము. So question answers కి we'll make a separate videos. Okay, right. So until then keep watching, keep practicing. Thank you so much.